ప్రసాద్ గారు, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రాబోతోంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 4 రోజులు హైదరాబాద్లోనే ఉండబోతున్నారు. కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైంది అంటున్నారు. ఎప్పటికల్లా ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్, స్పష్టత ఇస్తారా? నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులిద్దరికి టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. నమస్తే సార్. సరే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి దశలో 3వ వారం 4వ వారం వచ్చేస్తుంది అనేటువంటి దశలో ఖచ్చితంగా లిస్టులు ప్రకటన చేస్తామండి తొందరలోనే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాకపోతే మీకు ఏమవుతుందంటే పొత్తుల్లో ఉన్నాం కాబట్టి కొన్ని సీట్లకు సంబంధించినటువంటి చర్చలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలతో ఉండేటువంటి చర్చలు, వీటన్నిటి నేపథ్యంలో కొద్దిగా అవుతుంది. కానీ చాలా మందికి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే అధికారికంగా వారికి ఇప్పుడు అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి జనసేన వారు కూడా కొన్ని స్థానాలకు సంబంధించినటువంటిది అట్లాంటిది కూడా చర్చల సందర్భంగా జరుగుతున్నటువంటిది కొన్ని క్లారిటీస్ వస్తాయి. ఇంకా దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా చర్చల సందర్భంలో ఉన్నప్పుడు కాబట్టి కొంత దాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొద్దిగా జాప్యం జరుగుతుంది తప్పించి ఇది సరే పనిచేయడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఈసారి అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించేది అంటే, నాకు వైసీపీ పార్టీ వారి ఎవరికైనా ఇవ్వనండి, సరే వారు ఎలా చేస్తారు ఏంటనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు నేను ప్రత్యేకించి కర్నూలు తిరుపతి ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు పోటీ చేయని అంటున్నారు అనేది నాకు అర్థం కాల. అంటే యాజ్ కొంచెం అంటే పొలిటీషియన్ గా కూడా పక్కన పెడితే అదే మీరు చెప్పాలి నాకు. యాక్చువల్ గా దీంట్లో డిబేట్ లో చెప్తే ప్రజలు కూడా అర్థం అవుతామో. ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఆ సీట్లు చూస్తే ఒకవేళ అదే అచ్చగా తెలుగుదేశం అసలు అంటే మేము ఖచ్చితంగా ఓడిపోతాము, ఆ ఓడిపోయే సీటే మాకు ఇచ్చారని భావించడానికి ఒకవేళ అది చూస్తే ఆ సీట్లు నాకు గుర్తున్నంతలో తిరుపతి అయితే 99 లో బీజేపీకి ఇచ్చాం. అంతకుముందు అంటే సుమారు 30 ఏళ్ల ముందు నుంచి నాకు గెలిచినట్టు నాకు ఎక్కడ గుర్తులేదు. యాక్చువల్గా నాకు గుర్తున్నంతలో అరౌండ్ దుర్గాప్రసాద్ గారు ఒకసారి గెలిచాడు, నాకు కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్ కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది. తర్వాత కర్నూలు అయితే కూడా అంతే సుమారు 99 లో గెలిచాం. తర్వాత కృష్ణమూర్తి గారు అప్పుడు 99 లో గెలిచాం. దాని తర్వాత ఎప్పుడు మేము అది గెలవలేదు ఆ సీట్ ని నాకు అది. సో అంటే ఇలా చూసినప్పుడు నేనేమంటున్నానంటే, అంటే ఒక బలమే అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే కూడా వివిధ రాజకీయ పార్టీలో పోటీ చేసినప్పుడు గెలిచింది, వైసీపీ కూడా గెలిచిన సందర్భంగా అక్కడ అసలు నాకు అంటే అర్థం కాల. ఇలా అంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తికి అది పరాకాష్ట, అంటే ఏదో ఒకటి తప్పించుకోవటం కోసం, అంటే కేవలం అక్కడ గెలుపు ఓటములే ప్రాతిపదికే కాకుండా అంటే వాళ్ళకి అసలు నాయకుడి మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క విధానాల పట్ల, వాళ్ళ పరిపాలన పట్ల వ్యతిరేకతని ఈ విధంగా ప్రతిస్పందిస్తున్నారేమో అనేది నా యొక్క భావన సార్. ఇప్పుడు బాలినేని గారి యొక్క వ్యవహారం అయినా లేదంటే ఇంకొకళ్ళైనా వీళ్ళు చూస్తే చాలా మంది సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బాలినేని గారికి సీట్ ఇవ్వని అంటలా, లేదా బాలినేని గారికి సంబంధించి నాకు తెలిసిన అంటే నేను అనేది అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని మార్చొద్దు అనేది మెయిన్ డిమాండ్ అక్కడ. అంటే ఇది చిన్న అవి ఉంటాయి సార్, అన్ని సార్లు ఉంటాయి. ఇప్పుడు మేమేదో మన కావాలంటారు, లేదంటే నేనేదో ఇంకొకళ్ళు చెప్తాం. అంటే నేనంటే ఏదో జరుగుతూ ఉంటాయి. అదేం పెద్ద ఇంత ఇష్యూగా చేసుకునే దానికి సంబంధించినటువంటివి కాదు. అది నాకు తెలిసి అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ యొక్క అసంతృప్తినో, లేదా వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాన్నో, లేదా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్ మీద ఉన్నటువంటి స్పష్టత ఏమన్నా కానివ్వండి, వాళ్ళు వాళ్ళతో అలా అలా వస్తాను ఏమనిపిస్తా ఉంది. నిజైపోయి కదా. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి కర్నూలు తీసుకోండి సార్, మిగతా అనుకోండి ఏమంటే నేను గెలిచే ఎమ్మెల్యే సీట్ నుంచి నన్ను తీసుకెళ్లి ఓడిపోయే ఎంపీ సీట్ ఇచ్చారు, లేకపోతే గెలిచే ఎంపీ సీట్ నుంచి తీసుకొచ్చి ఓడిపోయే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే సార్ అసంతృప్తి ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేశారంటే ఒక అర్థం ఉంది. నేను కూడా ఉన్నాను కదా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నాం కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే కాకుండా నాకు ఎంపీ ఇస్తాన్నారు అనుకోండి, నేను జనరల్ గా ఎందుకు పోటీ చేయనంటాను. దానిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే మా పార్టీలో టికెట్ నిరాకరించిన వాళ్ళు, లేదంటే అక్కడికి వెళ్ళమంటే నిరాకరించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు అవుతున్నారంటే అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కదా. అంటే మేము వెనకబడి ఉన్నామో తెలుగుదేశం పార్టీ వెనకబడి ఉందని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. కాదు, అది నేను ఇప్పుడు కృష్ణదేవరాయలు వేరు. కృష్ణదేవరాయలు గారు నేను ఇందాక మాట్లాడింది ఏమంటే సార్, నిజంగా క్లారిటీ కోసం అడిగాను నేను అడగడం కూడా. సరే, ఇప్పుడు అభ్యర్థులు మాకు లేరు, వాళ్ళకి లేరు, వాళ్ళు పోటీ చేయడానికి చాలా మంది అన్ని పార్టీల్లో ఉన్నారులేదు సార్. వాళ్ళ రాజకీయాల్లో సేవ చేయడం అనే దానికంటే పోటీ చేయడానికి ఆసక్తి చాలా మంది పెరిగింది. కానీ సరే, ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు మాడతా. కానీ అంటే నేనేమంటున్నానంటే, పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత ఎవరికి ఉండదు, అసలు ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అసలు ఉండదు, ఎందుకంటే సుదీర్ఘ పార్టీ ఉంది కాబట్టి. సరే, ఇంకెందుకంటే వాళ్ళు ఉన్న పొత్తుల్లో కొన్ని మిగతా పొత్తులు ఈ అడ్జస్ట్మెంట్స్ లో కొంతమంది కోల్పోయి అటు ఇటు ఉంటుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల రేస్ లో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు, వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలే దాదాపు.
బాలశౌరి జనసేన నుంచి రంగంలో దిగొచ్చు అంటున్నారు. మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఉదాహరణ మారారు అనుకోండి, నరసరావుపేట నుంచి గుంటూరు అంటే గుంటూరు మేబీ టఫ్ సీట్ అని ఆయన ఫీల్ అయ్యొచ్చు, లేదా ఆయన పార్టీ యొక్క విధానాలు పార్టీ మీద అదే వైసీపీ మీద విధానాలు వ్యతిరేకం కొంత ఉండొచ్చు. దాంతో పాటుగా అటు స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది అన్నింటినీ పక్కన పెట్టినా కొన్ని గుంటూరు సీటు తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ గా కనపడతా ఉంది. అప్పుడు మనం కూడా గెలిచాం అని అనుకుంటాంలో, సరే అదేదైనా కొంచెం భావన ఉందా, అదే అట్లాంటిది ఏంటి అనేది నేను అనేది అది ఇందాక చెప్పాను. సరే గెలిచిన సీట్ నుంచి ఓడిపోయిన సీట్కి వెళ్ళమంటున్నారు అనేది ఒక నిమిషం రెడీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా వైసీపీలో నుండి పోటీ చేసేవాళ్ళు. రామనారాయణ రెడ్డి గారికి నేననేది ఏంటంటే, ఇక్కడ తిరుపతి, కర్నూలు లాంటివి ఒక 25-20 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి స్థానాల్లోనే మీ అభ్యర్థులు నిలబడడానికి ఎందుకు జంకి వెనక్కెళ్ళిపోతున్నారు, ఎందుకు భయపడి వాళ్ళు ఎందుకు అంటే, ఎంత మీ యొక్క పరిస్థితి ఆ విధంగా గ్రౌండ్ లో ఆ విధంగా ఉండాలి కదా అంటున్నాను నేను. ఇక్కడ నేను చెప్పేది అది. ఇప్పుడు నేను అనేది కాదు సార్, నన్ను గెలిచే ఎంపీ స్థానానికి వెళ్ళమన్నారు అనుకోండి తెలుగుదేశంలో, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారు అనుకోండి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. అటువంటిది వీళ్ళు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వెళ్ళమంటే గెలిసే, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాకా గెలిసే, ఇప్పుడు దాకా తెలుగుదేశం గెలవలేదుగా 4 ఎలక్షన్స్ లో 2004. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాల. నేను చెప్పేది మీకు చాలా స్పష్టంగా నేను చెప్పాను. వెంకటరెడ్డి గారు, రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పింది చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి అందరి ద్రాక్షగా ఉన్న ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు వెనకంజ వేస్తున్నారు అంటే, ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందని వాళ్ళు భావిస్తున్నారా అనేది రామకృష్ణ ప్రసాద్ గారు అడిగింది.